హైదరాబాద్లో చాలా ఏరియాల్లో కుండపోత వర్షం, సిబ్బందిని అలర్ట్ చేసిన బల్దియా అధికారులు. రాగల 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇవాళ రేపు రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ. శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత, ₹1 కోటి ఉంటుందన్న కస్టమ్స్. వత్తుల మిషన్ల పేరుతో 10 కోట్లకు భారీ మోసం, పోలీసులను ఆశ్రయించిన 800 మంది బాధితులు. ఫేక్ ఎన్సీసీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లు, 40 మందిని గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు. పెద్దమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు, 3 టన్నుల కూరగాయలతో ఆలయం అలంకరణ. హైదరాబాద్ నగరం అంతటా వర్షం పడుతోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ జోరుగా వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, నార్సింగ్, మణికొండ ఏరియాలతో పాటు చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. కోటి, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్, మీర్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం జోరున కురుస్తోంది. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్, ఓయూ, తార్నాక ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. హైదరాబాద్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదైంది. ఉప్పల్లోని రామంతపూర్ వార్డ్ ఆఫీస్ దగ్గర 4.6 సెంటీమీటర్ల మోస్తరు వర్షం కురవగా, చందానగర్, మాదాపూర్ దగ్గర 4.1 సెంటీమీటర్ల మోస్తరు వర్షం పడింది. చందానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర 3.5 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీలో 3.5 సెంటీమీటర్ల వాన కురిసింది. రామచంద్రపురం, పటాన్ చెరువులో 3, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో 2.9 సెంటీమీటర్ల వాన పడింది. మలక్పేట్లో 2.8, కూకట్పల్లి, బాలనగర్ ఏరియాలో 2.8 సెంటీమీటర్ల వర్షం పడింది. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న సిబ్బంది అలర్ట్గా ఉండాలని బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని నీళ్లు నిలిచి పాయింట్స్ దగ్గర టీంలు అప్రమత్తంగా ఉండాలన్నారు మేయర్ విజయలక్ష్మి. హైదరాబాద్ నగరం అంతటా వర్షం పడుతోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ జోరుగా వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, నార్సింగ్, మణికొండ ఏరియాలతో పాటు చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. కోటి, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్, మీర్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం జోరున కురుస్తోంది. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్, ఓయూ, తార్నాక ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. వర్షానికి సంబంధించి అప్డేట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్లో ఇంకా వర్షం పడుతోందా? బల్దియా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 2 గంటల క్రితం నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది. ఇక్కడ అక్కడ తేడా లేకుండా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. మరో 2-3 రోజుల పాటు వర్షం అధికంగా కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం పనిచేస్తూనే ఉన్నాయి. దాదాపుగా 168 బంజారాహిల్స్ లో ఉన్న చూడొచ్చు మనము వాటర్ ఫ్లోటింగ్ కి సంబంధించి రోడ్ల మీద వాహనాలకు సంబంధించి
ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం అధికంగా పడుతుందనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనము ఇప్పటి వరకు వర్షపాతం ఎంత నమోదైందని ఒకసారి చూసే ప్రయత్నం చేయగా అత్యధికంగా ఉప్పల్లోని రామంతపూర్లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మాదాపూర్లో 4.1 సెంటీమీటర్, హఫీజ్పేట్లో 3.5 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ ఆర్సీపురంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం అంటే సాయంత్రం 7-8 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు 3-4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది చాలా అలర్ట్ గా ఉండాలి. ఏదైతే ప్రతి సంవత్సరం వర్షం పడినప్పుడు నీళ్లు ఎక్కడైతే నిలిచిపోతాయో అలాంటి ప్రదేశాల్లో చాలా అలర్ట్ గా ఉండాలనేది అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లతో పాటు జోనల్ కమిషనర్లకు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. నాలా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, దాంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆ విధంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది చూసుకోవాల్సిందిగా కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నేను బంజారాయిల్స్ లో ఉన్నా. మనం చూడొచ్చు ఇటువైపు మాసప్ ట్యాంక్ నుంచి బంజారాయిల్స్ కు వచ్చేటువంటి వాహనాలు ఇవి. ఎక్కడ కూడా మనకి ఒక చిన్న వాటర్ లాగింగ్ పాయింట్ అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపించట్లేదు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీంలు మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. ఆర్సీపురం నుంచి మొదలుకుంటే రామంతపూర్ వరకు, హయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు హిమాయత్ నగర్ వరకు, చార్మినార్ నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు ఇట్లా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం దంచి కొడుతుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కొంచెం టెన్షన్ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020, 2021లో కురిసినటువంటి వర్షాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. వారాలకు వారాలు ఆ బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఏవైతే లో లయింగ్ ఏరియాస్ లో ఉన్నాయో అవన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఏమైనా ఉత్పన్నం అవుతుందా అని జిహెచ్ఎంసీ అధికారులు ఒకవైపు టెన్షన్ పడుతుంటే లో లయింగ్ ఏరియాస్ లో నివసించే ప్రజలు మాత్రం ఇంకా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. చిన్న వర్షం పడితేనే నీళ్లు నిలిచిపోతాయేమో, ఇండ్లలోకి వస్తాయేమో అనేటువంటి భయం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఏరియాల దగ్గర మరమ్మతులు అయితే జిహెచ్ఎంసీ చేపట్టింది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో అవి కంప్లీట్ కాలేదు. అవి కంప్లీట్ కాకపోవడంతో ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత ఆ ప్రజలు మాత్రం కొంచెం భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం అయితే దంచి కొడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వరకు 10-15 నిమిషాలు ముసురుతో కూడినటువంటి వర్షం పడింది. దాని తర్వాత మళ్ళా కొంచెం ఎక్కువగానే, అంటే చాలా పెద్ద మొత్తంలోనే వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ అలర్ట్ ఎప్పటికప్పుడు అలర్ట్ ఇస్తుంది. దానికి అనుగుణంగానే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీంలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు మాత్రం అలర్ట్ అవుతున్నాయని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాత్రి అవుతుండడం, రోడ్ల మీద పెద్దగా నీళ్లు ఆగవు అనేటువంటి అంచనాకి సిబ్బంది వస్తున్నారనేటువంటి సమాచారం వస్తుంది. కానీ రాత్రి అయినా సరే గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బంది అలర్ట్ గా ఉండాలి, 24/7 అలర్ట్ గా ఉండాలని కమిషనర్ చెప్తున్నారు. కొన్ని పాయింట్లను పిక్ చేశారు. ఏదైతే ఎక్కువ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, చాలాసేపు నీళ్లు ఆగిపోతాయో అలాంటి ప్రదేశాల్లో ఒక మనిషితో పాటు ఆ వాటర్ ను క్లియర్ చేసేటువంటి మోటార్లను వెంబడి పెట్టుకుని వాళ్ళు అక్కడే ఉండాలి. ఇంకా కొన్ని మైనర్ పాయింట్లను పెట్టారు. ఆ మైనర్ పాయింట్స్ ఏరియాలలో ఆ మాన్సూన్ టీమ్స్ అక్కడిక్కడికి తిరుగుతూనే ఉండాలి. ఇఫటాలు ఎక్కడ నీళ్లు ఆగిపోయినా ఆ వాటర్ ని క్లియర్ చేయాలని చెప్పారు. దాంతో పాటు వాటర్ బోర్డు కి సంబంధించినటువంటి 16 టీములు ప్రస్తుతం వర్షాకాలం కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయనేది వాటర్ బోర్డు అధికారులు కూడా తెలిపారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి సిబ్బంది ప్రస్తుతం అయితే కనిపించట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో మన సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు అందిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దాంతోపాటు నగర శివారు ప్రాంతాలైనటువంటి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో, దాని తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ప్రస్తుతం పెద్ద మొత్తంలో వర్షం పడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఇదే సిచ్యువేషన్
రేపు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇవి ఇప్పుడు రాత్రి సమయంలో కాబట్టి రోడ్ల మీద పెద్దగా నీళ్లు నిలిచిపోవట్లేదు, వాహనదారులు కూడా పెద్దగా రోడ్ల మీద మనకి కనిపించట్లేదు కాబట్టి పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉత్పన్నం అయ్యే అవకాశం లేదు అనేది అధికారులు ఆఫ్ ద రికార్డ్ లో మనకు చెప్తున్నారు. కానీ రేపు ఉదయం నుంచి ఇలాంటి వర్షపాతం ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా 24/7 ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు, వాటర్ నిలిచిపోతే వాళ్ళని భయపడకుండా ఉండేందుకు మేము ఉన్నాం అనేటువంటి భరోసా ఇచ్చే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ టీమ్స్ పనిచేయాలనేది జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. చూడాలి మరి జిహెచ్ఎంసీ అధికారులు పనిచేస్తున్నటువంటి విధానం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో అనేది. వర్షం మాత్రం చాలా వరకు ఈ విధమైన వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుండడంతో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే అని తెలుస్తుంది. ఇంకోటి మనం చూడాల్సినటువంటి అంశం జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి ప్రస్తుతం అది చేరుకుంటున్నట్లుగా వాటర్ బోర్డు కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మరో ఇవాళ రేపు వాతావరణ శాఖ హెచ్చరించినట్టు ఇవాళ రేపు ఎల్లుండి ఇదే విధంగా భారీ వర్షం నమోదైతే మాత్రం అక్కడ గేట్స్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పడుతున్నటువంటి వర్షం, జిహెచ్ఎంసీ అధికారుల సిబ్బంది పనితీరుపై పూర్తి అప్డేట్. సాకేత్, థ్యాంక్ యూ శ్రవణ్. జమ్మూ కశ్మీర్ అమర్నాథ్లో జల ప్రళయం సృష్టించింది. కుంభవృష్టితో వందలాది మంది యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. క్లౌడ్ బ్లస్ట్తో ఒక్కసారిగా వరదలు పోటెత్తినట్లు తెలుస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో యాత్రికులు షాక్ అయ్యారు. క్షణాల్లోనే గుడారంలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. దాదాపు 12,000 మంది తలదాచుకుంటున్న గుడారాలు కొట్టుకుపోయాయి. వందల మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని హెలికాప్టర్లో తరలిస్తున్నారు అధికారులు. లోయలో 2 కిలోమీటర్ల వరకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. పరిస్థితి కంట్రోల్లోనే ఉందన్నారు. అవసరమైతే నైట్ కూడా సహాయక చర్యలు చేపడతామన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే రేపు అమర్నాథ్ యాత్రను తిరిగి ప్రారంభిస్తామన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను ఆదేశించారు హోంమంత్రి అమిత్ షా. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స అందించాలన్నారు. భారీ వర్షాలతో మరోసారి అమర్నాథ్ యాత్రను నిలిపేశారు అధికారులు. రెండేళ్ల తర్వాత జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 11న ముగియనుంది. ఇప్పటికే వేలాది మంది దైవ దర్శనం కోసం బయలుదేరారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొండ చర్యలు సైతం విరిగి పడుతున్నాయి. तबाही जैसी स्थिति पैदा हुई थी। तो इस बार पहले से हम लोग अलर्ट थे, चूंकि इलाका काफी नैरो है तो वहां नीचे की तरफ कुछ टेंट भी लगे हुए थे, जिसमें कि कुछ हमारे बलों के भी टेंट थे और उसमें कुछ श्रद्धालु भी थे। तो उनको वार्न किया गया, उनको अलर्ट किया गया और विद इन 10 to 15 मिनट्स काफी लोगों को वहां से निकाला गया, जिससे काफी लोगों को हम बचा सके हैं, वहां पे निकाल सके हैं। काफी सारे टेंट बह गए हैं, एग्जैक्ट नंबर मेरे पास अभी नहीं है, लेकिन तुरंत ही हमारी जो फोर्सेस थी उन्होंने अपना रेस्क्यू ऑपरेशन शुरू कर दिया था। आईटीबीपी की 2
2 कंपनियां और साथ ही साथ बाकी सारी जो हमारी फोर्सेस हैं उसमें एनडीआरएफ है, इंडियन आर्मी है, जम्मू कश्मीर पुलिस है, उनके साथ लगातार हम लोग कोऑर्डिनेशन में काम कर रहे हैं। और अभी फिलहाल स्थिति ये है कि बारिश थोड़ी कम हो गई है पहले से, पानी का प्रवाह लेकिन अभी उतना ही है, कुछ पुष्टि नहीं हुई है, लेकिन फिलहाल हम ये देख पा रहे हैं कुछ लोगों को नदी से निकाला गया है बहते हुए, डाउनस्ट्रीम में भी चेक कर रहे हैं और कोशिश ये है कि ज्यादा से ज्यादा लोगों को बचाया जा सके। सर अभी कुछ हॉल्ट किया गया है? देखिए, यात्रा को इसलिए रोकना पड़ा है थोड़े समय के लिए कि तो अंधेरा भी हो गया है, शाम को ऐसे भी यात्रा रोकनी होती है, लेकिन वो जो इलाका है उसमें पानी बढ़ जाने की वजह से कई जगह पर ऐसा हुआ है कि खतरा जैसा स्थिति है, तो उसको देखते हुए हमने यात्रा को जो एजेंसीज हैं उन्होंने रोकने की बात स्टॉप किया है टेम्पररीली। कल हो सकता है कि हम लोग फिर से, अगर मौसम ठीक रहा और अगर मेकशिफ्ट अरेंजमेंट करके छोटे मोटे जो पेडेस्ट्रियन रूट अगर बन जाएगा, अगर सुरक्षा की दृष्टि से अगर वो मानक होगा तो हम उसको निश्चित तौर पर वहां से लोगों को यात्रा शुरू करवा पाएंगे। सर क्या प्रॉब्लम आ रही है? देखिए, काफी निश्चित तौर पर अंधेरा तो वहां हो ही गया है। हमारे लिए मैं कहूंगा कि काफी हद तक ये ऐसी स्थिति रही कि हम लोगों ने दिन रहते ही लोगों को ताकीद कर दी थी। फिलहाल टेंटेज वगैरह लगाने के लिए वहां पर हम कोशिश कर रहे हैं, जो लोग निकाले गए हैं उस क्षेत्र से उन लोगों के लिए टेंट वगैरह लगा दिया जाए, उनके लिए खाना पीना का अरेंजमेंट किया जाए। और जो लाइट का सिस्टम है वहां ऑलरेडी इन प्लेस्ड है, बहुत बड़े स्तर पर तो नहीं, लेकिन जो बेसिक रिक्वायरमेंट है लाइट्स की वो सारा अरेंजमेंट वहां पर करके आवश्यकता होगी तो रात में भी हम इस ऑपरेशन को जारी रखेंगे और लोगों को ज्यादा से ज्यादा मदद कर पाएंगे और उनको रात के रहने का वहां पर व्यवस्था वहां पर रखी जाएगी, सुनिश्चित की जाएगी। सर चूंकि नहीं, वहां पर ऑलरेडी काफी कुछ अरेंजमेंट है और इस बार बहुत ही तगड़े इंतजाम वहां पर हैं। निश्चित तौर पर यही कारण है, मैंने जैसा बताया कि बहुत ज्यादा कैजुअलिटीज उस ढंग से नहीं हुई हैं, अचानक से पानी बढ़ा और बहुत जल्दी रिस्पॉन्ड किया गया है। तो मैं कहूंगा कि बहुत ही सिंक्रोनाइज मैनर में वहां पर रिस्पॉन्स किया गया, जिसकी वजह से हम कैजुअलिटीज को हमारी एक टीम तो होली केव के बिल्कुल पास तैनात रहती है, तो वो टीम तो इमीडिएटली जुड़ गई थी राहत कार्य में। 2 टीमें और पास में हैं, बरारी मार्ग में और पंचतरनी में, जिनमें से बरारी मार्ग की टीम ऑलरेडी वहां पहुंच के शामिल हो गई है, पंचतरनी की टीम शामिल हो रही है। हमारे जो लड़के वहां पे मौजूद हैं रेस्क्यू वर्क में, उसके मुताबिक अभी हमारे पास 10 कैजुअलिटी की डिटेल है और 3 लोगों को वहां से जीवित निकाला गया है। और वहां पे और भी ऑर्गेनाइजेशंस, ITBP, इंडियन आर्मी, जम्मू एंड कश्मीर पुलिस के लड़के बहुत अच्छे ट्रेंड हैं, माउंटेन रेस्क्यू टीम्स के, वो सब उसमें शामिल हो गए हैं राहत कार्य में। 5:30 के आसपास की क्लाउड बर्स्ट की खबर है और वहां स्लोप्स इतनी शार्प हैं कि क्लाउड बर्स्ट के कारण पानी इकट्ठा होकर बहुत मोमेंटम से आता है, जिसने काफी, जैसा देखा हमने, टेंट्स को नुकसान वगैरह किया है और लड़के तो भी राहत कार्य में शामिल हैं। एक या तो क्लाउड बर्स्ट पूरा क्लियर नहीं है, अभी क्लाउड बर्स्ट हुआ है जिसकी वजह से लैंडस्लाइड हुआ है। देयर आर फियर्ड लॉट ऑफ कैजुअलिटीज आउट देयर, तो हमने कांटेक्ट अभी एस्टैब्लिश किया है अपने अपर होली केव के स्टाफ के साथ, लोअर होली केव स्टाफ के साथ और पंचतरनी स्टाफ के साथ। अपर होली केव से हमको इन्फॉर्मेशन आई है मोर देन 40 पीपल आर इंजर्ड, जिनकी वहाँ फर्स्ट एड हुआ है, उसमें से 2 हेड इंजरीज भी हैं और कुछ फ्रैक्चर्स हैं, कुछ बाकी इंजरीज हैं, दे हैव बीन गिवन फर्स्ट एड। बाकी हेड इंजरी को एयरलिफ्ट किया जा रहा है, अभी तक हमारे पास यहाँ नहीं पहुंचा। वी हैव केप्ट आवर बेस हॉस्पिटल इन अ रेडी मोड। आई हैव माई क्रिटिकल केयर स्पेशलिस्ट विद मी, paramedical staff, about 28 doctors are here ready to cater the emergency disaster, and 98 paramedical staff is there. We are ready with 16 ambulances with stretchers, wheelchairs, ambo bags, critical care unit हमारा ICU. We are all in ready mode. We are waiting for the casualties. अभी तक हमने लेकिन evacuation कोई रिसीव नहीं की है, but thankfully जितने भी इंजर्ड ऊपर हमको खबर आई है, they are all stable. उनमें से सिर्फ 2 head injuries हैं which need to be lifted to this place and onward to SCIMS or some other tertiary care. Rest we are all ready. I have kept my district hospital Gandarbal and sub-district hospital, trauma hospital Kangan also in ready mode to cater any sort of casualty in any case, in any eventuality. Rest, I along with the whole staff, we are ready stationed here waiting for casualties to come so that we can cater them and we can save lives. We wish and hope that all injured be safe, they go safely to their destination. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నా ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని తెలిపారు అధికారులు. అత్యధికంగా 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈశాన్య జిల్లాల్ని అలర్ట్ చేసినట్లు తెలిపారు. ఉపరితల ఆవర్తనం తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపు రాష్ట్రానికి రెడ్ వార్నింగ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి నుండి అత్యధిక భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అంటే 20 సెంటీమీటర్ల వరకు కూడా మనకి అరెస్ట్ వ్యాలీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్, కరీంనగర్, అట్లాగే మనకి భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి, జనగాం, నాగర్ కర్నూల్, నిజామాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, సిద్దిపేట, వరంగల్, ములుగు, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆల్రెడీ స్టేట్ అంతటా కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నందున హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 6 సెంటీమీటర్ల వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయని అంచనా వేయటం జరిగింది. అలాగే రేపు కూడా మరింత తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నందున భారీ నుండి అతి భారీ స్పెల్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 18 సెంటీమీటర్లు అతి భారీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా నాగులవంచలో 14 సెంటీమీటర్లు, ఖమ్మంలోని ఖానాపూర్లో 14 సెంటీమీటర్లు, సూర్యాపేటలోని తుంగతుర్తిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండలోని పద్మనగర్ కాలనీలో ఓ ఇంటి గోడ కూలి తల్లి, కూతుళ్లు చనిపోయారు. తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గోడ కూలటంతో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మృతులు నడికూడి లక్ష్మి, ఆమె కూతురు కళ్యాణిగా గుర్తించారు పోలీసులు. వీరు శ్రీకాకుళం నుంచి వలస వచ్చి కొన్నేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే కళ్యాణికి పెళ్లయింది. మహబూబ్నగర్ జిల్లాలో 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వర్షం నీరు చేరింది. రామచంద్రపూర్, మాచన్పల్లి, సుగూర్గడ్డ తాండా నుంచి 30 మంది విద్యార్థుల్ని మహబూబ్నగర్ తీసుకువెళ్తుండగా బస్సు నీటిలో చిక్కుకుపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ముసురువాన పడుతోంది. అయితే రేపు ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్తో సహా చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సూర్యాపేటలోని పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. మానస్ నగర్, స్నేహానగర్లో వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చింతమనేపల్లి మండలంలోని దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దిందా గ్రామానికి వెళ్లే లో లెవెల్ వంతెన మునిగిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ధర్మారం చెరువు అలుగు పోస్తుండటంతో ధర్మారం, లక్ష్మీదేవి కాల్వ గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేబీఆర్ ఓపెన్ కాస్ట్, కిస్టారం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మదిరా నియోజకవర్గంలో చెరువులు అలుగులు పోస్తున్నాయి. మాటూరు దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి దగ్గర వరద తాకిడికి రోడ్డు కొట్టుకుపోయి 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గారుల దగ్గర మధ్యవంచ గారుల మధ్య ఉధృతంగా ప్రవహిస్తోంది. పాకాలవాగు వరదతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ములుగు జిల్లాలోని బొగతా జలపాతానికి వరద పోటెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1072 అడుగులుగా ఉంది. పెద్దపల్లి జిల్లా పార్వతీ బ్యారేజ్ 10 గేట్లు ఎత్తి 5000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి వదిలారు అధికారులు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 2 గేట్లు నీటిని ఎత్తి దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగులకు చేరింది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 286.50 మీటర్లు ఉండగా ప్రస్తుతం 281.10 మీటర్లకు చేరింది. ఇంట్లో 400 క్యూసెక్లుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు ఉండగా ప్రస్తుతం 404 అడుగులకు చేరింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్కి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ వ్యక్తి నుంచి 2290 గ్రాముల గోల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ ₹1 కోటి పైగా ఉంటుందని అంచనా వేశారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. మొన్న కరక్కాయ, నిన్న స్కానింగ్, ఇవాళ వత్తుల మిషన్. హైదరాబాద్లో రోజుకో మోసం బయటపడుతోంది. కొందరి అత్యాశను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్తే చాలు తొందరపడి ఎంతంటే అంత డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు. ఇలాగే వత్తుల బిజినెస్తో ఉప్పల్లో 800 మంది మోసపోయారు. నిర్వాహకులు బాలస్వామి 10 కోట్ల దాకా కొట్టేసి పరారయ్యాడు. మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్లో ఘరానా మోసం బయటపడింది. వత్తుల మిషన్ల ద్వారా నెలకు 30 నుంచి 50 వేల వరకు సంపాదించవచ్చని బాలస్వామి గౌడ్ అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేశాడు. ఒక్కో మిషన్కు 1,77,000 వరకు వసూలు చేశాడు. మిషన్తో పాటు ఒక్కొక్కరికి 50 నుంచి 100 కేజీల దూది ఇచ్చాడు. ఆ దూదితో వత్తులు చేసి మళ్లీ బాలస్వామి గౌడ్కి అమ్మాలి. బాలస్వామి గౌడ్ 2-3 నెలల దాకా ఒత్తులు తీసుకుని డబ్బులు కూడా ఇచ్చాడంటున్నారు బాధితులు. ఈ నమ్మకంతోనే చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి ఒత్తుల మిషన్లు కొన్నారు. కొన్ని రోజుల తర్వాత సీన్ రివర్స్ అయింది. వత్తులు కొనే దిక్కు లేదు. అడ్వాన్స్ డబ్బులు ఇచ్చినోళ్లకు మిషన్లు లేవు. కాల్ చేస్తే అప్పుడు ఇప్పుడు అంటూ తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు ఆరోపించారు. బుకింగ్స్ వస్తున్నారు. పాపం తెలియదు, ఎందుకంటే అంతగా నమ్మిస్తున్నాడు. వాడు ప్రజల్లోకి వెళ్ళి యూట్యూబ్ ఆ విధంగా పెడతాడు. 30,000 అంటాడు, 50,000 అంటాడు. జెన్యున్గా ఉండే ఫోటోస్ చూపిస్తున్నాడు. నలుగురికి ఇచ్చినటువంటి ఒత్తిడి డబ్బులు చూపిస్తున్నాడు. ఆ యూట్యూబ్లో చూస్తే కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానిస్టేబుల్ ఒక ఆయన రిటైర్మెంట్ కానిస్టేబుల్ కూడా మేము ఆయన పట్టుకుని మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మా దగ్గర పనిచేస్తున్నారు. ఈ విధంగా నమ్మించాడు. బాధితులు గత నెలలోనే పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో పోలీసులు బాలస్వామి గౌడ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తర్వాత పోలీసుల దర్యాప్తులో ఎవరి డబ్బులు వారికి ఇస్తానని, తన దగ్గర వత్తులు స్టాక్ అలానే ఉందన్నారు. జూలై 8 నాడు డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పడంతో 800 మంది బాధితులు బోడుప్పల్లోని బాలస్వామి ఆఫీస్కు వచ్చారు. కానీ తమ డబ్బులు ఇచ్చేవాళ్లు లేకపోవడంతో ఆందోళనకు దిగారు బాధితులు. 1,70,000 అని మిషన్ కి కాస్ట్ ఉంటే మేము 1,20,000 డిపాజిట్ కట్టినాము. కానీ ఎవరికి 500 కేజెస్ కాటన్ 50 కేజెస్ కాటన్ అయితే ఇవ్వలేదు ఎవరికి. మేము తీసుకుంది ఏప్రిల్లో. అప్పటి నుంచి కూడా ఒక 2 సార్లు ఏమో ఇచ్చిండు అంతే. అది కూడా సగం పైసలు ఆయన మీదనే ఉన్నాయి, ఎవరికి పైసలు ఇవ్వలేదు. దళిత బంధు యూనిట్ గా ఓ లబ్ధిదారుడు ఒత్తుల మిషన్లకు కొటేషన్ ఇచ్చాడు. తనకు శాంక్షన్ అయిన 10 లక్షల రూపాయలు బాలస్వామి గౌడ్ అకౌంట్ లో పడినట్టు ఇల్లందుకుంట మండలం రేకుర్తికి చెందిన బాధితుడు చెబుతున్నాడు. 3 నెలలుగా తిరుగుతున్నా మిషన్లు ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దళిత బంధు కోసము అప్లై చేసుకున్నాను. దళిత బంధు శాంక్షన్ అయింది సార్. శాంక్షన్ అయినా కూడా నాకు కొటేషన్ ఇచ్చాడు సార్. ఈ కొటేషన్ ప్రకారంగా అతనికి అకౌంట్లో పడ్డట్టుగా నాకు డీటెయిల్స్ బ్యాంక్ వారు కూడా ఆధారం ఇచ్చారు సార్. ఇది ఇప్పటికి నేను 3 నెలల నుంచి తిరుగుతున్నాను. నాకు మిషన్ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వలేదు. నేను అతని ద్వారా ఈ రోజు 10 లక్షలు మోసపోయాను సార్ నేను.
బాధితులు తమకు న్యాయం చేయాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి బాండ్ పేపర్లను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఏఎస్పీ శ్యామ్ ప్రసాద్. Investigate properly after taking your total complaint statements, evidence and bank accounts అన్ని సీజ్ చేస్తాము. వన్ ప్రాపర్టీస్ ఉంటే అప్పుడు సీజ్ చేస్తాము. ఈ ప్రొడ్యూసింగ్ బిఫోర్ ద కోర్ట్ మీరు చూసుకోండి. వి ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఎవరైనా చెబితే చాలా మంది నమ్ముతున్నారు. అసలు ఆ బిజినెస్ ఏంటి, అది నడుస్తుందా అన్న వివరాలు పరిశీలించకుండా తొందరపడి లక్షల్లో పెట్టుబడులు పెడుతున్నారు. తీరా మోసపోయాక పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నిర్మాణాలు ఆపేయాలని మైహోమ్ సిమెంట్ కంపెనీని ఆదేశించారు రెవెన్యూ పంచాయతీ అధికారులు. సర్వే నంబర్ 1057లోని 113 ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున స్థానికులు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు ఆపాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. అయితే వీటిని మైహోమ్ సిమెంట్ కంపెనీ పట్టించుకోలేదు. దీంతో రెవెన్యూ పంచాయతీ అధికారులు స్పాట్లోకి వెళ్లి నిర్మాణాలను ఆపాలని కంపెనీ అధికారులకు చెప్పారు. మేళచెరువు గ్రామ పంచాయతీ పరిధిలో మైహోమ్ సిమెంట్స్ వారు నిర్మిస్తున్న 1057 సర్వే నెంబర్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై గ్రామంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు గౌరవ తహసీల్దార్ గారు, వారి యొక్క సిబ్బంది ఆర్ఐ గారు మరియు మా సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వారికి అక్కడ నిర్మిస్తున్న కట్టడాలకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, తర్వాత ఆ భూమి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో మొత్తం చూపించడానికి కోరడం. ఫేక్ ఎన్సీసీ సర్టిఫికెట్స్తో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్లో సీట్లు పొందారు కొందరు అభ్యర్థులు. హైదరాబాద్లోని ఓ సైలింగ్ క్లబ్ ఇచ్చిన సర్టిఫికెట్స్ని కౌన్సిలింగ్ టైంలో సమర్పించి రిజర్వేషన్లో సీట్ సంపాదించారు. సర్టిఫికెట్స్పై అనుమానంతో హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్సీసీ డైరెక్టరేట్ని సంప్రదించింది. విచారణలో అధికారులు ఆ సర్టిఫికెట్స్ ఫేక్ అని తేల్చారు. ఎన్సీసీ రిజర్వేషన్ ని క్యాష్ చేసుకున్నారు కొందరు అభ్యర్థులు. కాలేజ్ అడ్మిషన్లలో ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వారికి 1% సీట్లు కేటాయిస్తారు. దీంతో ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించి ఎంబీబీఎస్, బీడీఎస్ తో పాటు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సీట్లు సంపాదించారు. సిటీకి చెందిన ఓ సేలింగ్ క్లబ్ పేరుతో ఈ సర్టిఫికేట్స్ తయారు చేశారు. 2021 నీట్, ఎంసెట్ లో కొందరు అభ్యర్థులు ఈ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ద్వారా సీట్లు పొందారు. కౌన్సిలింగ్ టైంలో వాటిని అధికారులకు ఇచ్చారు అభ్యర్థులు. అయితే ఎంబీబీఎస్ సీట్లు పొందిన 5 సర్టిఫికేట్స్ పై అనుమానం రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఎన్సీసీ డైరెక్టరేట్ కి ఇన్ఫార్మ్ చేశారు. వాటిని ఎవరు జారీ చేశారు, నిజమైనవా కాదా అని ఎంక్వైరీ చేయాలని కోరారు. ఆరోగ్య శాఖ అధికారుల ఫిర్యాదుతో ఎన్సీసీ అధికారులు విచారణ జరిపారు. సర్టిఫికేట్స్ తో పాటు వాటిని జారీ చేసిన సేలింగ్ క్లబ్ కూడా ఫేక్ అని తేల్చారు. వాటిపై రిజిస్టర్ నంబర్లు ఎన్సీసీ డైరెక్టరేట్ రిజిస్టర్ తో మ్యాచ్ కావట్లేదని తెలిపారు. దీంతో ఆ సేలింగ్ క్లబ్ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ తో ఎవరెవరు సీట్లు పొందారనే డేటా తీశారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు. ఎంబీబీఎస్ తో పాటు బీడీఎస్ లోనూ కొందరు సీట్లు పొందినట్టు తేల్చారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఈ వ్యవహారం నడిచినట్టు కనిపెట్టారు. మొత్తం 40 మంది అభ్యర్థులు ఫేక్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ద్వారా వివిధ కాలేజీల్లో సీట్లు పొందినట్టు తేల్చారు. ఈ దొంగ సర్టిఫికేట్లపై ఎన్సీసీ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అసలు సర్టిఫికేట్స్ జారీ చేసిన సేలింగ్ క్లబ్ నిర్వాహకులు ఎవరు అనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థుల నుంచి కూడా వివరణ తీసుకుంటున్నారు. మేడ్చల్ పట్టణంలోని రైల్వే గేట్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్లుగా సాగుతున్న పనులు సగం కూడా పూర్తి కాలేదు. దాంతో రైల్వే గేటు అవతల వైపు ఉన్న గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులతో మేడ్చల్ మండలంలోని 15 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. 2020లోనే ఈ రోడ్డును మూసేశారు. వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు. గతంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నోసార్లు పనుల్ని పరిశీలించిన ప్రచారాలకే పరిమితమయ్యారంటున్నారు జనం. త్వరగా పనులు పూర్తయ్యేలా మంత్రి చొరవ తీసుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజాప్రతినిధులారా ఈ అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. అండర్ పాస్ బ్రిడ్జిని చేయకపోతే ఎంతోమంది మానాలకు ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంది. లాస్ట్కు పోలీసు పెట్రోలింగ్ బండి కూడా రాలేని పరిస్థితి, లాస్ట్కు అవస్థ అవుతుందంటే అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉన్నది.
ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ జాప్యం జరిగినందువలన సుమారు 2 సంవత్సరాల నుండి పని జరగడం లేదు. సుమారు 10-15 గ్రామాల విద్యార్థినులు మరి హాస్పిటల్ కు కానీ రకరకాల బాధలతోని కాబట్టి ఇది తిరిగిపోవటం వల్ల లేట్ అవుతుంది. అంబులెన్సెస్ ఒకవేళ పేషెంట్స్ ఎవరైనా ఊర్లలో సిక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే 2 కిలోమీటర్లు ఉన్నటువంటి డిస్టెన్స్ని వదులుకొని దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు లాంగ్ జర్నీ చేసి వచ్చేసరికి అంబులెన్సెస్ వచ్చేసరికి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామంలోని ఏటీఎంలో చోరీ జరిగింది. హెచ్డిఎఫ్సి ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులతో పరారయ్యారు. భారీగా నగదు అపహరించినట్లు తెలిపారు పోలీసులు. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఏటీఎం దగ్గర క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఇవాళ ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో కూరగాయలతో బొమ్మలను తయారు చేశారు. ఉత్సవాల కోసం దాదాపు 3 టన్నుల కూరగాయల్ని ఉపయోగించారు. రాత్రి 7 తర్వాత కూరగాయలను పంచిపెట్టారు. శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ కట్టారు. ఆలయ ఆవరణలో జంతు బలిని నిషేధించారు. ఇవాళ కూడా రూములు, షెడ్స్ని క్లోజ్ చేశారు ఆలయ అధికారులు. శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఇప్పటివరకు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం జరిగింది. శాకంబరి రూపంలో ఈ యొక్క 3 రోజులు అమ్మవారికి విశేషమైన పూజలు, అదేవిధంగా విశేషమైన అలంకారాలు, అదేవిధంగా 2-3 వేల టన్నుల పూలతో, కూరగాయలతో, ఫలాలతో అలంకారం చేయడం జరిగినది. ఈ యొక్క 3 రోజులు ఆగమశాస్త్ర ప్రకారంగా వైదిక కార్యక్రమాలు, చతుర్వేద పారాయణలు, మహావిద్య, చండీ పారాయణలు, దేవీ భాగవత పారాయణలు వైదిక పరంగా జరిగినాయి. సుభిక్షంగా వర్షాలు పడాలి, మనకు దేశం కూడా సుభిక్షంగా ఉండాలి, సకాల వర్షాలు పడాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. భక్తులు, ప్రజలు అందరూ కూడా క్షామం లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క ఉత్సవాలు చేస్తున్నాము. బాగా చేశారు. మేము ఎప్పుడు చూడలేదు, ఇంత ఫస్ట్ టైం ఇదే చూడటం. చాలా బాగా సంతోషంగా అనిపించింది చూడటం ఇవాళ. సో అలంకరణ రోజు తీసుకురావడం హ్యాపీగా అనిపించింది. హైదరాబాద్లో మోడల్స్ కలర్ఫుల్ డిజైనర్ డ్రెస్సులు ధరించి క్యాట్ వాక్ చేశారు. ఓ డిజైనర్ ఎగ్జిబిషన్కు సంబంధించిన ఫ్రీ లాంచ్లో హీరోయిన్ దీపికా చక్రవర్తి మోడల్స్తో కలిసి ఫ్యాషన్ షోలో పాల్గొంది. కలర్ఫుల్ ఎథ్నిక్ వేర్, లెహెంగా కలెక్షన్స్, డిజైనర్ అనార్కలి డ్రెస్సులు ప్రదర్శించారు మోడల్స్. రాబోయే వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్స్ను దృష్టిలో పెట్టుకుని డిజైనర్ డ్రెస్సులు, ఎక్స్క్లూజివ్ జ్యువెలరీస్, ఫుట్వేర్, హోమ్ డెకార్ను ఎక్స్పోలో అందుబాటులో ఉంచుతున్నారు.
Sutra exhibition is back in Hyderabad once again, and this time it is Rakhi and Teej special. So all the brothers out there, don't worry, you have got all sort of collections at one stop, and it is going to happen on 18th, 19th and 20th of July at Taj Krishna. To also all the brothers who are willing to give their sister some ethnic wear, some sort of lehengas or footwear or jewelries, you will get everything at one stop. So please come visit at Taj Krishna. ये वीक हमारा हैदराबाद अपडेट्स पर मोर अपडेट्स कीप वाचिंग V6 न्यूज़।